నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. కామాతురాణం న భయం న లజ్జ అంటే కామంతో కళ్ళు కప్పుకుపోతే భయం సిగ్గు ఉండవని పురాణాల్లో ఎప్పుడో చెప్పారు. కాలం మారుతున్న కలియుగం కాబట్టి ఈ నానుడి మాత్రం ఎవర్ గ్రీన్ గా మిగిలిపోయింది. కాకపోతే భయం సిగ్గుతో పాటు కామాంధులు మానవత్వం కూడా మర్చిపోతారనే మరో పదాన్ని యాడ్ చేస్తే ఇప్పుడు జరిగే సంఘటనలకు కరెక్ట్ గా సరిపోయేది. కుటుంబ విలువల్ని కాలరాసి అక్రమ సంబంధాల కోసం సొంత వారిని కడతీర్చే కసాయి సంస్కృతి సమాజంలో పెరిగిపోతోంది. నేరాలు ఘోరాలు సీరియల్ను మించిన క్రైమ్ ఎపిసోడ్లను నిజ జీవితంలో చూస్తుంటే ఒళ్ళు గగురు పొడుస్తోంది. ఇల్లీగల్ అఫైర్స్ కోసం సిల్లీగా మర్డర్లు చేయడం ఈ మధ్యకాలంలో కామన్ అయిపోయింది. అక్రమ సంబంధాలకు అడ్డొస్తే తల్లి లేదు, పిల్లలు లేరు, ఎవరినైనా కడతీర్చడానికి సైతం లెక్క చేయని బరి తెగించిన భార్యలతో భర్తలకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ఎంజాయ్మెంట్ కోసం ఫ్యామిలీ సెంటిమెంట్ ను పక్కన పెట్టేసే భార్య భర్తల ఇల్లీగల్ మైండ్ సెట్ తో ఫ్యామిలీ మొత్తం అప్సెట్ అవుతోంది. దారుణమైన పోకడలు మారకపోతే కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమయ్యే ప్రమాదం ఉంది. సరిహద్దుల్లో అమాయకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపే టెర్రరిస్టులపై మనందరికీ కోపం కట్టలు తెంచుకొస్తోంది. వారిని కాల్చిపారేయాలనే కసి పెరుగుతుంది. కానీ టెర్రరిస్టులకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రియుడితో అక్రమ సంబంధానికి అడ్డొచ్చారని సొంత భర్త పిల్లల్ని కిరాతకంగా నరికేసి ముక్కలు ముక్కలు చేసే మహిళల్ని ఏ రకంగా శిక్షించాలి? అక్రమ సంబంధం తప్పని వారించిన పాపానికి కన్న తల్లిని ఖతం చేసిన కామాంధురాలిపై ఎలాంటి కొరడా ఝళిపించాలి? బాయ్ ఫ్రెండ్ తో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకుని పెళ్లి చేసుకున్న భర్తను హనీమూన్ కు తీసుకువెళ్లి హతమార్చిన నవవధువు కిరాతకాన్ని ఏ రకంగా వర్ణించాలి? కామం కళ్లు కప్పేయడంతో కుటుంబ బంధాలు మానవ సంబంధాలపై మమకారం తగ్గిపోతోంది. చేసిన తప్పును కప్పిపుచ్చుకునే ఆలోచనతో నేర ప్రవృత్తి పెరిగిపోయింది. నేరం చేస్తే దొరికిపోతామనే భయం లేకపోవడంతో కూరగాయల్ని కోసినట్టు తలకాయల్ని కోసేస్తున్నారు. అక్రమ సంబంధాల కారణంగా ఇటీవల జరిగిన మర్డర్లను చూస్తే మానవత్వం ఎలా మంట కలిసిపోతోందో, సొంత కుటుంబ సభ్యుల ప్రాణాలను తీసేందుకు ఎలా మనసొస్తోందో ఎవ్వరికీ అంతుబట్టడం లేదు. ఇవాళ డిబేట్లో మనం మాట్లాడబోయేటువంటి అంశము ఇల్లీగల్ అఫైర్స్ వల్ల సొంత తల్లిదండ్రుల్ని అలాగే కట్టుకున్నటువంటి భర్తను కడతేర్చినటువంటి సంఘటనలు ఈ మధ్య మనం సీరియల్గా చూస్తూనే ఉన్నాము. సో అసలు ఎందుకు ఇలాంటి మైండ్ సెట్ వస్తోంది, దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఇవన్నీ విషయాలపైన ఇవాళ డిబేట్లో మనం మాట్లాడదాము. డిబేట్లో స్టూడియోలో ఉన్నారు ప్రియా చౌదరి గారు, సీనియర్ జర్నలిస్ట్ అలాగే ఫ్యామిలీ కౌన్సిలర్. నమస్తే అండి. అలాగే డాక్టర్ నవీన్ కుమార్ గారు, సైకియాట్రిస్ట్, ఆయన కూడా మనతో జూమ్లో జాయిన్ అయ్యారు. నమస్తే నవీన్ గారు. నమస్తే. ముందుగా ప్రియా గారు, ఈ మధ్యకాలంలో మనం లేవగానే పేపర్ చూసినా, టీవీ ఆన్ చేసినా, మొబైల్ చూసినా కూడా ఒకే ఒక వార్తతో మనకి రోజు మొదలవుతోంది. అదేంటి అంటే భర్తని కడతీర్చిన భార్య, ప్రియుణ్ణి సహకారంతో ఒక దగ్గర ఒక ఆమె. అసలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా కొత్త కొత్త నేరాలను మనం చూస్తూ ఉన్నాం. తల్లిని కూడా చంపేసినటువంటి, అంటే ప్రేమ, కామం, వీటన్నింటికి తల్లి చావుని పణంగా పెట్టినటువంటి పిల్లల్ని చూస్తే ఏంటి ఎటుపోతోంది సమాజం, ఏం జరుగుతోందంటారు? మీరు ప్రశ్న అడిగారు. మీరు ఒకటి చెప్పారు ఏంటంటే పొద్దున్న పేపర్ ఓపెన్ చేస్తే అక్రమ సంబంధాల దీంట్లో భర్తల్ని చంపేసినటువంటి భార్యలు, అలాగే అక్రమ సంబంధాలకు అడ్డొస్తున్నారని పేరెంట్స్ని చంపేసిన పిల్లలు. ఒక 2 దశాబ్దాల వెనక్కి వెళ్దాం, లేదా ఇంకొంచెం ముందుకెళ్దాం. అప్పుడు పేపర్లో ఏం వార్తలు చూసుంటాం? బహుశా మీరు చిన్నపిల్లలు. అప్పుడు వరకట్న దాహానికి యువతి బలి, అలాగే మంటల్లో మాడిపోయిన వివాహిత, అలాగే ఒంటి మీద అత్తింటి ఆరళ్ళకి తట్టుకోలేక ఒంటి మీద కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నటువంటి వివాహిత, ఇలాంటివి ఎన్ని చూసుంటాం. మరి అప్పుడు ఆ రోజున ఈ ప్రపంచం గడగడలాడలేదు ఎందుకని? అంటే నేను ఇక్కడేదో ఇప్పుడు జరుగుతున్న వాటిని నేను వెనకేసుకు రావట్లేదమ్మా. ఒక్కసారి మనల్ని మనం సింహావలోకనం అంటారు దాన్ని, ఒక్కసారి చూద్దాం. 3 దశాబ్దాల క్రిందట
ఒక ఆడదాని పరిస్థితి ఎంత భయంకరంగా ఉండేది. అలాగే వరకట్నపు వేధింపులకి ఆత్మహత్యలు చేసుకున్నా, లేదా కట్నం కోసం ఆరళ్ళు పెట్టి చంపేసినటువంటి కేసులన్నీ కూడా సింపుల్ గా చట్టం దృష్టిలోటి దాన్ని మాఫీ చేయించడానికి ఊరి పెద్దలు కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఇవన్నీ ఏం చేసేవాళ్ళు అనంటే, కడుపు నొప్పి తాళలేక వివాహిత ఆత్మహత్య, తలనొప్పి భరించలేక చెరువులో దూకి వివాహిత ఆత్మహత్య, మసిబూసి మారేడుకాయ చేసి ఉరివేసుకున్నటువంటి, ఏదో తెలియని బాధతోటి ఉరివేసుకున్నటువంటి యువతి అంటే వివాహిత, ఇలాంటివి ఎన్నో చూసాం తల్లి. అప్పుడు సోషల్ మీడియా లేకపోవటంతో ఏమైంది అనంటే అది ఇప్పటి జనరేషన్కి తెలియదు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే మగవాళ్ళని చంపేస్తున్నారు అంటున్నారు. ఒక్కసారి దశాబ్దాల వెనక్కెళ్ళి చరిత్ర తిరిగి చూస్తే ఈ రోజు జరుగుతున్నది నాట్ ఈవెన్ 0.001% హింస. అలాంటిది 0.001% అయినా ఇది నేరమే కదా. నేరం, ఖచ్చితంగా నేరం. ఆ నేరం పెరగడానికి మనం ఖచ్చితంగా మూలాలు వెతకాలి. నేనేమంటున్నానంటే, వార్తల్ని వేసేసుకొని మనం వాళ్ళని తిట్టో వీళ్ళని తిట్టో ఆవేశంగా మాట్లాడి వెళ్ళిపోతే దీనికి పరిష్కారం దొరకదు. దయచేసి మనం ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే ఈ పరిస్థితి ఎందుకు మారింది అనేటటువంటి దానికి ఆన్సర్ వస్తుంది, సమాధానం దొరుకుతుంది. అప్పుడు ఆ సమాధానాన్ని మనం సమాజానికి చెప్పాము అనంటే అప్పుడు కనీసము ఎక్కడ ఏ కార్నర్లో మనం కరెక్ట్ చేసుకోవాలి అనేటటువంటి రియలైజేషన్ అనేది సమాజంలో వస్తుంది. ఇది ఒక్కటే నేను చెప్తున్నా. ఇకపోతే మీరు అడిగారు ఎలా చూడాలండి వీటిల్ని అనంటే, తరతరాలుగా స్త్రీ భరించి ఆ ఓర్పుని ఈరోజు కోల్పోయింది, నంబర్ 1. రెండోది, సమాజంలో ఇలాంటి అక్రమ సంబంధాలు ఎందుకు పెరిగిపోయినాయి, ఈ విధంగా ఆడవాళ్ళు ఎందుకు విచ్చలవిడితనంగా ఉన్నారు అంటే, వాళ్ళ వాళ్ళ అమ్మమ్మల కాలం నాటి నుంచి ఈ ఆడపిల్లలు ఏం వింటున్నారు అంటే, ఆడవాళ్ళు అణిగి ఉండాలి, అమ్మమ్మ ఇన్ని కష్టాలు పడింది నేను ఓర్చుకున్నాను, నేను ఇన్ని కష్టాలు పడ్డా నువ్వు ఓర్చుకో, నువ్వు కూడా ఓర్చుకోవాలి, నీ పిల్లకు రేపొద్దున నీకు పిల్ల పుట్టినా కూడా ఇలాగే ఉంటుంది అనేటటువంటి ఒక సూడో భావాన్ని మనం తరతరాల నుంచి ఒక ఆడపిల్లలో పెట్టేశాం. ఆడపిల్లకి సమస్య వస్తే మేమున్నామనే ధైర్యం ఏ పుట్టిల్లు ఇవ్వలేదు ఇంతవరకు కూడా. నేను చెప్తున్నా, అంటే ఇప్పుడు కాలం మారిందండి, ఆడపిల్లల్ని తీసుకెళ్తున్నారంటే అది వేరే సబ్జెక్టు, అది తర్వాత మాట్లాడదాం. బట్ ఇక్కడ ఏమవుతుందంటే, వీళ్ళల్లో ఆడపిల్లల్లో ఒక పైశాచికత్వాన్ని మీరంటున్నారు, ఒక విరక్తి, తిరుగుబాటుతనం ఎలా వచ్చిందంటే హింసాత్మక రూపంలో హింస జరిగేటటువంటి మనస్తత్వానికి దారి తీయడానికి కారణాలు ఏంటి అనంటే, ఆడజాతిని తరతరాల నుంచి అణిచివేస్తున్నారు. నిన్నగాక మొన్న చూసాం, భార్య సౌందర్యం భర్తకు మాత్రమే, మల్లెపూలు పెట్టుకుంటే బజార్లో తిరిగితే పలానా. అరే, ఎన్నాళ్ళు ఈ నిందలు మొయ్యాలి ఆడది? ఎందుకు మొయ్యాలి ఆడది అసలు? అంటే ఇవన్నీ ఈ మగవాడి వల్లనే కదా వచ్చినాయి, ఈ మగవాళ్ళ రాజ్యంలోనే కదా. వీడు తల్లిని రూల్ చేస్తున్నాడా, తల్లి వీడిని రూల్ చేస్తుందా? వీళ్ళిద్దరిని లేపేస్తే ఒక పని అయిపోలేదా? ఎందుకో ఇంకొక విషయం, దీనికి ఊతమిస్తూ కూడా కోర్టులు మాత్రం తీర్పులు ఇచ్చేసినాయి. ఏ విధంగా అంటే, ఎవరితోనైనా సహజీవనం చెయ్యొచ్చు, వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం అనేటటువంటిది ఈ రోజు న్యాయస్థానాల వేదికగా ఇచ్చినటువంటి తీర్పు. దీనితోటి అసలు ఈ అక్రమ సంబంధం అనేటటువంటి బీజం ఆ తీర్పుతోటే ఎక్కువైందంటాను నేను. ఎందుకనంటే, నా లైఫ్లో నేను ఎన్నో కేసులు తీర్చినటువంటి క్షణాలు ఉన్నాయి, నేను కూడా ఎదుర్కొన్నటువంటి క్షణాలు ఉన్నాయి. వీటిని నా సొంత ఇంట్లోనే నా వాళ్లతోటే, అరే నువ్వే మాట్లాడతావమ్మా, కోర్టే తీర్పిచ్చింది అని నా ముఖం మీద ఎదురు మాట్లాడిన వాళ్ళని, అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళని సంస్కరించాలంటేనే ఈ ప్రశ్న వేస్తే కూడా అక్కడ ఉన్న అందరినీ మాట్లాడండి అంటే, ఏం మాట్లాడతామండి, సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని చెప్తారండి, ఏం మాట్లాడతామండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా కూడా దీని మీద కేసు లేదండి. కావాలంటే మీరు విడాకులు కేసుకోండి, ఏది ఎవరినైతే నేను ఆడపిల్లల్ని తీసుకెళ్లానో, వైఫుల్ని తీసుకెళ్లానో, మీరు విడాకులు కేసుకెళ్ళండి, అప్పుడు సాక్ష్యం వస్తుంది. అరే ఆమె వచ్చింది కాపురం నిలబెట్టుకోవడానికి నీ దగ్గరకు వస్తే నువ్వు విడాకులు కేసుకోమని చెప్పి పోలీస్ స్టేషన్లో చెప్తారు. ఎన్నాళ్ళు భరిస్తుంది ఆడది? దీంట్లో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ప్రియా చౌదరి గారు. ఢిల్లీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఒక ఇల్లీగల్ ఎఫైర్, భార్య ఇంకొక అతనితో ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకుంది. అది రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందామని చెప్పేసి హస్బెండ్ ప్లాన్ చేసి ఆవిడ ఎక్కడికి వెళ్తుంది ఏంటి అనేది చూశాడు. ఆవిడ ఒక హోటల్లోకి వెళ్తుంది అలాంగ్ విత్ హర్ బాయ్ ఫ్రెండ్. వెళ్ళారు ఇద్దరు.
ఆ హోటల్లోకి వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇతను హోటల్ వాళ్ళకి డబ్బు ఇచ్చి సీసీ కెమెరా ఉంటుంది కదా, రికార్డ్ అయింది కదా, ఆ ఫుటేజ్ నాకు ఇవ్వండి అని చెప్పేసి ఆయన వాళ్ళకి ఎంతో అమౌంట్ ఇచ్చేసి తెచ్చుకొని వీళ్ళు దీని తర్వాత లాయర్ దగ్గరికి వెళ్ళారు. అంటే డివోర్స్కి అప్లై చేశాడు అతను. చేసేసి లాయర్ అన్నాడు, నీ దగ్గర అసలు ఏమన్నా ఉన్నాయా ఇవన్నీ అని అంటే, ఉన్నాయండి, నేను ప్రొడ్యూస్ చేస్తాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఫైనల్గా ఆ కేసులో కోర్టు తీర్పు ఏమిచ్చిందంటే, ఈ వీడియో చూపించాడు, అతను ప్రొడ్యూస్ చేశాడు. వీడియో చూపిస్తే ఆవిడ ప్రైవేట్ ప్లేస్లోకి నువ్వు ఎందుకు ఎంటర్ అయ్యావు, నేను ఎక్స్పెక్ట్ చేసా ఇదే వస్తుందండి. ఆవిడ ప్రైవేట్ స్పేస్లోకి నువ్వు ఎంటర్ అయ్యి నువ్వు ఈ రకంగా తీసుకురావడం, ఆ ఫుటేజ్ తీసుకురావడం తప్పు కదా అని చెప్పేసి. కరెక్ట్. ఆవిడ పరాయి ఆడదు కాదండి, సొంత భార్య, తాళి కట్టిన భార్య. ఈ మాత్రం మినిమం పాయింట్స్ వీళ్ళు తెలియక మాట్లాడుతున్నారా, లేదా భారతదేశం యొక్క కుటుంబం యొక్క సౌభాతృత్వాన్ని నాశనం చేద్దామని వీళ్ళు అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. కొన్ని తీర్పులు ఎంత మీనింగ్లెస్ గా ఉంటున్నాయి అని అంటే, ఇంకా ఇప్పుడు నేనేం మాట్లాడతానంటే, అరే అక్రమ సంబంధం నైతికమే అని మీరు మాట్లాడుతున్నప్పుడు, చట్టబద్ధం అని మాట్లాడుతున్నప్పుడు వివాహ వ్యవస్థను రద్దు చేసేయండి. భారతదేశంలో వివాహ వ్యవస్థ ఉండద్దు. దిస్ ఈజ్ మై డిమాండ్. మీరు ఎందుకు పెళ్లిళ్ళు చేసుకోమంటున్నారు? పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత ఈ గోళలన్నీ ఎందుకు? నా భర్త ఎప్పుడు వెళ్ళిపోతాడా అని భార్య గుండె దీంట్లో పెట్టుకొని గడగడలాడుకుంటూ ఉండాలి. అలాగే నా భార్య బయటికి పోయింది, ఇంటికి వస్తుందో రాదో, ఎవరిని తెచ్చుకొస్తుందో, ఎవరి దగ్గరికి వెళ్తుందో అని వీడు మానసిక వేదన పడిపోకుంటూ వీటిని సంసారం అని ఎందుకు అంటాము? బంధాలని ఎలా అంటాము? అరే అసలు నీకు భారతీయ వ్యవస్థ నిలబడిందే కుటుంబ వ్యవస్థ మీద. భారతీయత ఈ రోజు ప్రపంచ దేశాలు మొక్కుతున్నాయి అని అంటే ఉన్నటువంటి అనుబంధాల మీద. ఈ సెక్టర్ ని విపరీతమైన వెళితేనేమో ఒకప్పుడు సతీ సహగమనాలకు వెళ్ళిపోయినాం, ఒకప్పుడు ఇంకా చేష్టలకు వెళ్ళిపోయాం. కష్టపడి ఆ మూఢనమ్మకాలన్నిటిని కొల్లగొట్టుకొని గోడలు బద్దలు కొట్టుకొని ఇవాళ స్వేచ్ఛా స్వాతంత్రానికి వచ్చిన తర్వాత అక్రమ సంబంధాల అడ్డగోడల్ని వాటికి ఒక లైసెన్స్ ఇచ్చేసిన తర్వాత మరి ఎవరైనా ఇలాగే బిహేవ్ చేస్తారండి. ఇంకొకటి, ఎందుకు ముదురుతున్నాయి, ఎందుకు బాహాటంగా జరుగుతున్నాయి అని అంటే కోర్టు తీర్పులు. ఇంకా దెర్ ఇస్ నో అదర్ వర్డ్స్ అమ్మా. కరెక్ట్, రైట్. నవీన్ గారితో మాట్లాడదాం. సో నవీన్ గారు, రీసెంట్ టైమ్స్ లో జరుగుతున్నటువంటి ఈ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఎక్కువగా భార్యలు అంటే ఇష్టం లేనటువంటి పెళ్లి చేసుకున్నందుకు గాను తల్లిదండ్రుల మీద కోపంతో, నేను ముందే మీకు చెప్పాను నాకు ఇష్టం లేదు, అయినప్పటికీ మీరు చేస్తున్నారు కాబట్టి నేనేం చేస్తానో చూసుకోండి అని బెదిరించి మరీ మర్డర్లు చేసినటువంటి మనం చూసాం. అది అమ్మాయి సోనం మేఘాలయలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అది. అలాగే భర్త పిల్లలు తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని చెప్పేసి వాళ్ళని గొంతునలిమి చంపి హస్బెండ్ని ముక్కలుగా నరికేసి, అంటే కన్న కూతుర్లని లేదు, పిల్లలని లేదు, తల్లిదని లేదు, తండ్రిని లేదు, భర్తని లేదు, ఏ మాత్రం కూడా కనికరం అనేది లేకుండా, మానవత్వం అనేది లేకుండా టెర్రరిస్టులు ఫ్యాక్షనిస్టుల కంటే వాళ్ళతో పోటీ పడి మరి వాళ్ళు కూడా ఇవి చూసి నిజంగా చాలా సాడ్గా ఫీల్ అవుతారేమో ఈ మర్డర్లు ఇవన్నీ చూస్తే. సో ఎందుకు ఇలాంటి మైండ్ సెట్ వాళ్ళలో ఇంత క్రూరంగా చంపాలి అనేటువంటి ఆలోచనకు ఎక్కడ బీజం పడుతుంది? ఎందుకు ఇంత అమానుషంగా అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు? ఇది ఈ లవ్ రిలేటెడ్ లేకుంటే ఒక ప్యాషన్ రిలేటెడ్ క్రైమ్స్ కింద చూడొచ్చండి ఇటువంటి ఇన్సిడెంట్స్. అంటే సైకియాట్రికల్ పరంగా చెప్పాలంటే ఒక రకమైన ఎమోషనల్ గా వీళ్ళు ఈ లవ్ అన్న కాన్సెప్ట్, వాట్ ఎవర్ ద రిలేషన్షిప్, అది మ్యారేజ్ ముందు మ్యారేజ్ తర్వాత ఏర్పడిన రిలేషన్షిప్ వచ్చిన ఆ రకమైన ఆ లవ్ అన్న పేరుతో వచ్చే ఒక ఎమోషనల్ డిపెండెన్సీని వీళ్ళు రిలేషన్షిప్ లో ఉండే రియాలిటీస్ ఉంటాయి కదండి, ప్రాక్టికల్ గా ఉండే రియాలిటీస్. అంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారు, తర్వాత మ్యారేజ్ సిస్టమ్ లో ఉన్నాము, ఇక్కడ పెద్ద కన్ఫ్లిక్ట్ వచ్చేస్తుంది. వీళ్ళు ఈ ఎమోషనల్ డిపెండెన్సీతో ఉన్న వాళ్ళు ఈ లవ్ అన్న ఒక రీజన్ తో ప్యాషనేట్ గా ఉన్నప్పుడు వీళ్ళు ఇంకొక వ్యక్తితో జీవితం జరపట్లేదు అన్న ఒక థాట్ తోటి వీళ్ళు అడ్డంకిగా ఫీల్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఆ కన్ఫ్లిక్ట్ ని, ఈ అడ్డంకి ఎలా తొలగించుకోవాలి అన్న సొల్యూషన్స్ వీళ్ళు లేకుంటే సామరస్యంగా అనుకోండి, లేకుంటే యాక్సెప్టెడ్ వేగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టు కోర్టులో ఇదే కోర్ట్స్ ఇదే కాన్స్టిట్యూషన్ మనకు కొన్ని పర్మిటివ్ థింగ్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సపరేషన్, డైవర్స్, సంథింగ్ లీగల్ ఆస్పెక్ట్స్ వెళ్ళినా, సమ్ కన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ పరంగా వెళ్ళినా కూడా ఇంత అన్వెల్కమబుల్ ఈవెంట్స్ కానీ, ఇంటర్పర్సనల్ వైలెన్స్ కానీ, లేకుంటే ఈవెన్ సమ్ టైమ్స్
హోమిసైడ్, మర్డర్స్, ఇలాంటి ఇన్సిడెంట్స్ కానీ ఇంత వైలెన్స్ ఎపిసోడ్స్ మనం రికార్డ్ చేయడం జరుగుతూ ఉంటుందండి. ఇది చూస్తూ ఉంటారు ఇలాంటివి. సో ఇది ఇందాక ప్రియ గారు చెప్పినట్టు ఇది తరతరాలుగా వస్తున్నా కూడా ఇప్పుడు ఒక మన మీడియాకి ఎక్స్పోజ్ వచ్చింది కాబట్టి ఎస్ దిస్ ఇస్ ద రైట్ పాయింట్. మీడియా ఈజ్ రైట్లీ సమ్ టైమ్స్ స్పీకింగ్ అప్ ఆల్సో. బట్ ఇది ఇన్సిడెంట్స్ తోటి మనం జస్ట్ ఒక సెన్సలైజ్ కాకుండా సంథింగ్ అవేర్నెస్ అబౌట్ ఒక రకంగా లవ్ అన్న ప్యాషన్ ఇది కేరింగ్ అబౌట్ ద అదర్ పర్సన్ చూడాలి తప్ప ఆ ప్యాషనేట్ తోటి ఆ ప్యాషన్ అనే దాంతో ఒక గోల్ లాగా ఏర్పరిచి ఈవెన్ ఎంత నెగిటివ్ ఈవెంట్స్ నెగిటివ్ కన్సిక్వెన్స్ అయినా కూడా మనం దీన్ని తెచ్చుకోవాలి అంటే వీళ్ళు లేకపోతే నేను ఎమోషనల్ స్టెబిలిటీ లేనన్న ఒక డిపెండెన్సీలో ఉన్నారా, లేదంటే వీళ్ళతో ఉండే సపరేషన్ ని ఒక రిజెక్షన్ లాగా ఫీల్ అవ్వడం వల్ల ఆ రిజెక్షన్ తట్టుకోలేక వీళ్ళ పర్సనాలిటీ ఒక రకమైన ఈగో షార్టర్ గా ఫీల్ అయిపోతున్నారా, దీంతో మెల్లమెల్లగా వీళ్ళు ఎలా వెంటిలేట్ చేయాలి ఎమోషనల్ గా అవుట్ బస్ట్ ని కానీ వచ్చిన ఎమోషనల్ డిస్ట్రెస్ కానీ హెల్తీ వేగా వెంటిలేట్ చేసే విధానాలు వీళ్ళకి తెలియక కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్స్ ఎలా కరెక్ట్ గా ఉపయోగించుకోవాలో తెలియక వైలెన్స్ మెథడ్స్ తీసుకోవడం స్టార్ట్ అవుతున్నాయి. ఇలాంటి వైలెన్స్ మెథడ్స్ వీళ్ళు ఫ్రీక్వెంట్ గా ఎక్స్పోజ్ అయ్యారా, లేకుంటే వీళ్ళ యొక్క పర్సనాలిటీలో ఉండే ఒక రకమైన అగ్రెసివ్ టెండెన్సీస్ ఎక్కువగా వీళ్ళు రిపీటెడ్ గా యూజ్ చేసే వ్యక్తులా, ఎక్కడో కానీ ఇది ఒక రకమైన ఒక డేంజర్ లవ్ అన్న ఒక టెండెన్సీస్ మనం అబ్జర్వ్ చేయాలి, ఒక వార్నింగ్ సైన్స్ లాగా. వీళ్ళలో ఎప్పుడైతే మనం వీళ్ళు వైలెంట్ బిహేవియర్ మేనిఫెస్ట్ చేస్తున్నారు, వీళ్ళు లేకపోతే థ్రెటెండ్ చేస్తున్నారు, ఈ వ్యక్తి లేకపోతే వీళ్ళు ఈ రకంగా ఉండలేను అన్న థ్రెటెన్స్ ఎక్కువ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ కొన్నిసార్లు దే రికార్డెడ్ అబౌట్ దట్ మిస్టీరియస్ గా లేకుంటే అబ్సెసివ్ గా వీళ్ళు ఒక వెంట పడుతున్నారు ఇంకో వ్యక్తికి, ఎంత కాదన్నా నలుగురు వద్దన్నా కూడా. ఇలాంటివన్నీ కూడా ఒక టెండెన్సీ ఎక్కడ మనకు చూపిస్తుంది, ఇది అబ్నార్మల్ డేంజరస్ లవ్ ఆస్పెక్ట్స్ కి వెళ్తుంది. తర్వాత ఈ ఇన్సిడెంట్స్ డెఫినెట్ గా పర్సనాలిటీ ఆస్పెక్ట్ లో చూడాలి. ఆ వ్యక్తి యొక్క పర్పెట్రేటర్ అంటారు, ఈ రకమైన వ్యక్తి అది జెండర్ ఏదైనా సరే. ఎందుకంటే ఒకసారి హోమిసైడ్ అండ్ మర్డర్స్ జరిగిన ఇన్సిడెంట్స్ ఎవరిదైనా ప్రాణమే. సో ఇక్కడ ఇటువంటి సందర్భాల్లో మనము న్యూట్రల్ గా చూస్తే ఎలాంటి ప్రవర్తనతో వీళ్ళు ఆ రిలేషన్షిప్ ని కోరుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కోరే రిలేషన్షిప్ ఒక హెల్తీ వేగా యాక్సెప్టెడ్ వేగా ఉంటే కదా, ఫర్ ఎగ్జాంపుల్ మనము ప్రొడక్టివ్ వర్క్ చేస్తూ ప్రాక్టికల్ గా ఉండే నెగోషియేషన్ స్కిల్స్ ని కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ గా మనం డిస్కషన్ చేస్తున్నాము, నెగోషియేట్ చేస్తున్నాము. ఇలా హెల్తీ వేగా వెళ్లకుండా సంథింగ్ వైలెన్స్ గా సంథింగ్ ఒక రకమైన ఒక కంపల్సివ్ గా వాళ్ళు లేకపోతే నేను ఉండలేను, వాళ్ళు లేకపోతే నా లైఫ్ నథింగ్, వాళ్ళు లేకపోతే వాళ్ళకి ఇంకో లైఫ్ నేను ఇవ్వను, నాకు దొరకపోతే ఇంకొకరికి దొరకనివ్వకుండా చేస్తాను, ఇలాంటి టెండెన్సీ ఉండదు కదా. ఇది చాలా డేంజరస్ టెండెన్సీస్. అయితే మీరు నవీన్ గారు మీరు చెప్తున్నారు ఎమోషనల్ డిపెండెన్సీ వల్ల ఇలా బయట వ్యక్తుల దగ్గర ప్రేమ కోరుకుంటున్నారు, వాళ్ళని విడిచి ఉండలేనటువంటి సందర్భాల్లో ఇక్కడ ఉన్నటువంటి భర్తని పిల్లల్ని అడ్డు తొలగించుకోవడం కాబట్టి వాళ్ళని లేపేసి నేను లేచిపోవాలి అనేటువంటి ఒక టెండెన్సీ కనబడతా ఉంది. అయితే ఇది అరేంజ్డ్ మ్యారేజెస్ కి అని అనుకుందాం కాసేపు. అయితే లవ్ మ్యారేజెస్ మరి ఇద్దరు ప్రేమించి కొన్నేళ్ల పాటు ప్రేమించుకొని పెళ్లి చేసుకొని ఆ తర్వాత ఒక బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత ఆ హస్బెండ్ ఫ్రెండ్తో లవ్లో పడి ఈ పాప తర్వాత భర్త అడ్డుగా ఉన్నారని వాళ్ళని చంపేసి ముక్కలుగా నరికి ఒక డ్రమ్ములో వేసి దానిపైన సిమెంట్తో పూడ్చేసి హ్యాపీగా ఆ పాపని వాళ్ళ అమ్మమ్మ దగ్గర వదిలేసి వీళ్ళిద్దరూ కలిసి ట్రిప్కి వెళ్ళిపోయినటువంటిది సంఘటన మనం యూపీలో చూసాము, నేవీ ఆఫీసర్ది. సో మరి ఇక్కడ ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ ఎమోషనల్ డిపెండెన్సీ లవ్ అన్నీ ఉన్నాయి కదా, ఉన్న తర్వాతనే కదా పెళ్లికి వెళ్ళారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఎగ్జాక్ట్లీ అది ఎట్లా అంటే ఒక రకమైన పర్సనాలిటీస్ లో వీళ్ళలో ఒక రకమైన వైడ్నెస్ అనుకోండి, ఎంటీనెస్ అనుకోండి, దే పర్సీవ్ ఇంకొకరితో ప్యాషనేట్ గా లవ్ లో ఇంకొక నావెల్టీ సీకింగ్ లాగా వీళ్ళ టెండెన్సీస్ ఉన్నప్పుడు లవ్ అనేది ఒక రివార్డ్ లాగా ఫీల్ అవుతుంది. అది ఒక రకమైన అంటే రొటీన్ గా ఉండే లైఫ్ లో కాకుండా సంథింగ్ దే వాంటెడ్ టు సమ్ మోర్ ఇన్నోవేషన్ ఇన్ రాంగ్ వే అని అనుకున్నప్పుడు కాన్సెప్ట్ లవ్ రూపంలో వచ్చినా కూడా వీళ్ళు ఒక రివార్డ్ ఫీల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఆ ప్యాషనేట్ థింగ్ కి వీళ్ళు ఎంత డిటర్మైన్ ఉన్నారు అంటే వేరే వాళ్ళకు హార్మ్ చేసైనా సరే నేను ఆ ప్యాషనేట్ థింగ్ ని అచీవ్ చేయాలి అన్న థాట్ తో ఉన్నప్పుడు సైకోపాత్ లాగా వీళ్ళు ఒక రకమైన ఈ సోషియోపాత్ లాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ కి యొక్క రిజల్టే ఇంత వైలెంట్ క్రైమ్స్ కూడా కావచ్చు. ఇది ఒక క్రిమినల్ సైకలాజికల్ ఆస్పెక్ట్ లో చెప్పాలంటే
ఒక ఎంపతి లెస్, అంటే ఇంకొకరి యొక్క పర్సన్స్ యొక్క ఫీలింగ్స్ ని రెస్పాన్సిబిలిటీని బేఖాతరు చేసి ఈ మన యొక్క నీడ్స్, మన యొక్క ఈ వాంటింగ్ థింగ్స్ సాటిస్ఫై చేసుకోవాలన్న దానికి ఒక మేనిఫెస్టేషన్ ఇటువంటి వైలెంట్ క్రైమ్ రిలేటెడ్ యాక్టివిటీస్. రైట్, ఓకే. ప్రియ గారు, ఇప్పుడు ఇలాంటివి మర్డర్కి చేసేటప్పుడు ఒక పెద్ద స్కెచ్ చేస్తారు, ఓ భారీ ప్లాన్ వేస్తారు, ఫ్రెండ్స్ ఎవరైతే క్లోజ్గా ఉన్నారో వాళ్ళని పిలిచి ఇలా చేద్దాం అలా చేద్దాం, ఒక మొత్తం ఒక సినిమాటిక్గా ఒక ఇది చేసుకుంటారు కదా ఖచ్చితంగా, అంతే కదా? సినిమాలు బాగా చూస్తాం అనుకుంటా. అలా అలా చేస్తారు కదా, అంత చేసి ఈ ప్లాన్ సక్సెస్ఫుల్గా చేస్తారు వాళ్ళు. మనం చేసేసాం, అయిపోయింది, ఇంకా మనం హ్యాపీ అని అనుకుంటారు. కానీ అసలు ఎందుకు ఇంత చిన్న లాజిక్ని మర్చిపోతారు? చట్టం శిక్షలు ఉంటాయి, వాటి నుంచి మనం తప్పించుకోలేము. ఆ రిపర్కేషన్స్ అనేవి అసలు వాళ్ళ మెదడులోకి రావా ఆ టైంలో? ఇక్కడ చాలా సుదీర్ఘమైనటువంటి విషయం, కాకపోతే కొద్దిగా షార్ట్ వెర్షన్లో చెప్పడానికి ట్రై చేస్తా. ఇప్పుడు మీరు అన్నారు ఒక హత్య చేయడానికి సుదీర్ఘంగా స్కెచ్ చేసుకుంటారు, మీరే అన్నారు మీ భాషలోనే, మీరు ఇచ్చిన నేరేషన్లోనే ప్లాన్ చేసుకుంటారు పర్ఫెక్ట్గా, దేంతో కొట్టాలి, ఎలా పడవాలి, ఎలా రావాలి, ఎలా పట్టుకోవాలి, ముందు ఎవరు రావాలి చేస్తారు. అంటే ఇక్కడ మర్డర్లు రెండు రకాలు, ఒకటి ప్రీ ప్లాన్డ్ మర్డరు, ఒకటి ఎమోషనల్గా చేసేటటువంటిది. ఆత్మరక్షణ కోసం చేసుకునేది ఒకటి, ఎమోషనల్గా చేసేటటువంటిది. మర్డర్లో కూడా రకాలు ఉన్నాయి. ఇప్పుడు పూలల్లో రకాలు ఉన్నట్టు మర్డర్లలో కూడా రకాలు ఉన్నాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు అన్నట్టు ప్రీ ప్లాన్ మర్డర్ అయినా ఎమోషనల్ మర్డర్ అయినా, ఎమోషనల్ మర్డర్ అంటే అది వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి కొన్ని మర్డర్స్ గురించి మాత్రం నేను మాట్లాడతా. ఇప్పుడు ఆ అమ్మాయి ఒక చిన్న పిల్ల ఉంది, 15 సంవత్సరాల పిల్ల, 10th క్లాస్ చదివే. అసలు ఆ 10th క్లాస్ పిల్ల చంపేసింది, ఆ పిల్ల రాక్షసి, ఆ తల్లి క్యారెక్టర్ కరెక్ట్ కాదు, లేదా తల్లి బాధలు పడుతుంది, పిల్ల సరికాదు, ఇవి మాట్లాడుతున్నారు. కానీ అసలు ఆ పిల్లని ఆ స్థితికి లీడ్ చేయడానికి ఏ పరిస్థితులు అనేది ఎవరైనా మాట్లాడతారేమోనని నేను చూస్తున్నా. ఒక్క విషయం చెప్తున్నా, ఇంత చిన్న పిల్లల మనస్సులో ఒక హింస అనేటటువంటిది చోటు చేసుకోవడానికి వాళ్ళు అప్పటికప్పుడు తీసుకునేటటువంటి నిర్ణయం కాదు. నేను ఇందాకే ఈ టాపిక్ మీరు మొదటగా మాట్లాడినప్పుడే నేను ఒక పాయింట్ చెప్పా, తరతరాలుగా అణచివేతకి గురి అవుతున్నటువంటి స్థితిలో ఈ రోజు అసహనం పెళ్ళుబుకిపోయి అది ఏ విధంగా చూపించాలంటే, ఇవాళ సమాజం ఎవరి జీవితం వాళ్ళదే. ఎందుకంటే అపార్ట్మెంట్లు కట్టుకుంటున్నాం, ఒక 50 కాపురాలు ఒక చోటు ఉన్నా కూడా నువ్వెవరో నేనెవరో తెలియదు, మళ్ళీ కలిసి మాట్లాడుతుంటే అయ్యో మా పక్క ఫ్లాటేనా అని ఒక సంవత్సరం తర్వాత కలుసుకునేటటువంటి స్థితిలో, దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. అంటే అంత ఎమోషన్స్ లేకుండా, మనుషుల మధ్య సంబంధాలు లేకుండా ఉన్నటువంటి స్థితిలో అసలు ఈ అమ్మాయి ఎలా ఉంది, ఎందుకు ఈ ప్రయత్నం చేసిందంటే, చిన్న విషయం ఏంటంటే ఈ అమ్మాయికి చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు, అటు ఆ తల్లికి కూడా చిన్న వయసులోనే భర్త చనిపోయాడు. సో మిగిలిన లైఫ్ లీడ్ చేయాలంటే నిజం చెప్తున్నాను చాలా కష్టం. ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ అనేది చాలా అందరూ అది కామన్ అయిపోయింది, చేసుకోవచ్చు, చెయ్యాలి కూడా. నేనేమంటానంటే చేసుకోవాలి, ఒక తోడు అనేది ఉండాలి. కానీ దానికి ముందు చేయవలసింది ఏంటంటే, ముందు ఈ పిల్ల ఒకవేళ కొంచెం అంటే ఏ స్థాయిలో అమ్మాయి అర్థం చేసుకోగలదో ఆ స్థాయిలోనే కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కూర్చోబెట్టి ఏం చెప్పాలి, అమ్మ ఇలాగా అమ్మకి పెళ్లి చేస్తున్నాము, ఇంకొకరు వస్తారు, వారు కూడా నీకు తండ్రే, ఆయన వస్తే వచ్చే ప్లస్లు ఏంటో చెప్పాలి. అర్థమైందా? తర్వాత ఆయన దగ్గర అమ్మాయి లిమిటేషన్స్ ఏంటో కూడా ముందే చెప్పాలి, లిమిటేషన్స్ కూడా చెప్పాలి. అలాగే ఆయన రిజెక్ట్ చేస్తే కనుక తను ఎలా తట్టుకోవాలో కూడా మెల్లమెల్లగా ఆ అమ్మాయిని ఫస్ట్ కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఆ అమ్మాయిని ప్రిపేర్ చేయాలి. పెళ్లికి తల్లిని కాదు ప్రిపేర్ చేయాల్సింది, పిల్లల్ని ప్రిపేర్ చేయాలి ఫస్ట్. మీ లైఫ్లోకి ఎవరిని ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారో మీరు యాక్సెప్ట్ చేసే ముందు, లేదా మీరు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇంటి లోపలికి తీసుకురావడానికి మీ పిల్లల పర్మిషన్ ఖచ్చితంగా కావాలంటాను నేను. ఇప్పుడు మీరు చెప్పేది జీడిమెట్ల చిన్నపిల్ల ఇన్సిడెంట్. సో ఆ తల్లికి సెకండ్ మ్యారేజ్ అయింది, సెకండ్ మ్యారేజ్, 2 మ్యారేజెస్. ఐ థింక్ మీరు అక్కడికి వెళ్ళి కూడా మాట్లాడినట్టున్నారు కదా? లేదు, ఫోన్ లో మాట్లాడారు. అయితే అక్కడ విషయం ఏంటంటేనమ్మా, ఇప్పుడు ఆ పిల్ల చిన్నతనంలో ఫాదర్ చనిపోయిన తర్వాత ఎప్పుడైతే స్టెప్ ఫాదర్ వస్తాడో, మా తండ్రి ఈ రెండో సంబంధమైనటువంటి వ్యక్తి వస్తాడో, ఆమెకి హస్బెండ్ గా ఉంటాడు ఫస్ట్.
రావడం. ఇప్పుడు అతనికి కూడా వీళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వాలి. చిన్న పిల్లండి, తండ్రిగా దగ్గరికి తీయాల్సిన అవసరం ఉంది. ఆ పిల్ల ఇలా నొచ్చుకోవాల్సి ఉంటుంది. అతనికి కూడా పెళ్లి చేసేటటువంటి వాళ్ళు అమ్మాయింది నువ్వు చేసుకో, నువ్వు ఇది చేయి, ఇది మాత్రమే చూస్తారు. కానీ వాళ్ళు చేయవలసినటువంటి ప్రాసెస్ ఉంటుంది. అతనికి కూడా వీళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే పెళ్లి చేసుకునేటటువంటి తల్లి కూతురికి చెప్పాలి, బంధువులు చెప్పకపోయినా. అది ఏమీ జరగలేదు ఇక్కడ. ఆ అమ్మాయికి నచ్చింది, ఇంకొక అతను దొరికాడు, నీ అమ్మాయికి తోడు కావాలనుకున్నారు, పెళ్లి చేసి తీసుకొచ్చేసారు. ఇక్కడ నేను మాట్లాడతా, అమ్మాయి ఎక్కడ తల్లి నుంచి డిఫర్ అయ్యి వస్తుంది అనడానికి ఇది పోలీసులు తేల్చాల్సినటువంటి విషయం. ఎందుకంటే వాళ్ళ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో జరుగుతున్నది కూడా ఒక సైకాలజీ సిచ్యుయేషన్స్ ను కూడా పరిగణలోకి తీసుకోవాలి. తీసుకోకుండా నేరం ఎలా జరిగిందనేది నిర్ధారించడానికి ఇక్కడ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఏంటి అని అంటే, తండ్రి రాగానే ఇప్పుడు సొంత తండ్రి అయితే తండ్రి గదిలో ఉన్న వెళ్ళేటటువంటి స్వతంత్రత, స్వేచ్ఛ సొంత పిల్లలకు ఉంటుంది. అదే వేరే భర్తతోటి, తన రెండో భర్తతోటి ఉన్న ఈ తల్లి ఉందనుకోండి, ఆ పిల్లల లోపలికి వస్తే అతను ఫీల్ అవుతాడేమో అని మందలిస్తుంది, రావద్దు అని ఆంక్షలు పెడతారు. అక్కడ వీళ్ళకి ఫస్ట్ డిటాచ్మెంట్ స్టార్ట్ అవుతుంది. డిటాచ్మెంట్ లో ఫస్ట్ స్టెప్ అన్నమాట. ప్రయారిటీ కూడా మారిపోయింది. అంటే ఇప్పుడు తండ్రి ఏమవుతాడు, స్ట్రేంజర్ అవుతాడు. అతను తండ్రి కాదు, మా అమ్మకి భర్త, నాకు తండ్రి కాదు. అలాగే వచ్చినటువంటి అతను ఈమెను ఎలా చూస్తున్నాడు అనేది కూడా ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సొంత బిడ్డలాగా దగ్గరికి తీసే ప్రయత్నం చేశాడా లేదా? వాళ్ళు కాపురం చేశారు, రెండో బిడ్డను కన్నారు. కన్న తర్వాత భర్త ఉన్నాడు కాబట్టి ఇంకొకటి, ఈ పిల్లని ఎక్కువ ప్రేమగా చూస్తే ఇతనేమన్నా ఫీల్ అవుతాడేమోనని కొంతమంది తల్లులు ఈ పిల్లల్ని దూరం పెడతారు. ఇవి కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా ఏ మెచ్యూరిటీ లేనటువంటి వ్యవహారాలు, తెలియనటువంటి వ్యవహారాలు. అక్కడ ఆ పిల్లలకి మెల్లమెల్లగా తల్లి మీద వ్యతిరేక భావన వస్తుంది. అంటే నన్ను మా అమ్మ రిసీవ్ చేసుకోవట్లేదు, నాకంటే మా అమ్మకి భర్త ఎక్కువ, ఆమె భర్త ఎక్కువ. అప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత ఈ భర్త ఆ పిల్లలు చాలా ఇంటిమసీతోటి ఉంటారు. మళ్ళీ ఈ అమ్మాయి పరాయిదే అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు చేసే ప్రతి చేష్టనే అమ్మాయి వ్యతిరేక భావంతో చూస్తుంది. ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు దెమ్, వీళ్ళకి నేను వీళ్ళ కుటుంబంలో వ్యక్తిని కాదు, కాబట్టి ఈ కుటుంబం నుంచి నేను వెళ్ళిపోవాలి, బయటికి వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ ఈ అమ్మాయి విషయంలో జరిగింది ఏంటంటే, వాళ్ళ అమ్మాయి ఎప్పుడు డామినేటింగ్ పర్సనాలిటీ. ఎప్పుడైనా సరే మీరు తీసుకోండి, కూతురికి తండ్రి హీరో, అలాగే తల్లి ఈజ్ ఎ ఐకాన్. తల్లి ఎలా ఉంటుందో ఆ స్వరూపం బిడ్డ తీసేసుకుంటుంది, గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా తీసుకుంటుంది. ఆ తల్లికి ఇండివిజువాలిటీ, ఏ విధమైనటువంటి మనస్తత్వం ఉంటుందో ఆ మనస్తత్వం ఖచ్చితంగా ఆ పిల్లకి సగభాగం వచ్చే తీరుతుంది. బికాస్ అది DNA ద్వారా వస్తుంది, కర్మఫలంగానూ వస్తుంది. అలాగే అబ్జర్వ్ చేయడం వల్ల కూడా వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకుంటారు. ఈ అమ్మాయిది వాళ్ళ మదర్ది డామినేటింగ్ పర్సనాలిటీ, ఈ అమ్మాయి ఒక్కటే అయిపోయింది. బంధువులకు ఎవరికైనా చెప్పినా కూడా సర్దుకుపోవాలనే చెప్తారు బంధువులు. బంధువులు చెప్పేటప్పుడు ఒక మాట చెప్తారు, పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావు కదమ్మా, అప్పుడు దాకా ఓర్చుకో. అంటే ఈ అమ్మాయి చిన్నప్పుడే బ్రెయిన్లో ఏం పడుతుంది అంటే, నేను పెళ్లి చేసుకుంటే బయటికి వెళ్ళిపోతాను, బయటికి వెళ్తే నాకు ఒక ఇల్లు ఉంటుంది. ఈ స్థితిలో ఈ అమ్మాయి రిజిడ్గా ప్రవర్తిస్తుంది. చాలా ప్రిజుడిటీ ఉంటుంది అక్కడ. దానికి ఆ తల్లికి నచ్చదు. అంటే ఆమెలో ఒక ఇన్ఫీరియారిటీ స్టార్ట్ అవుతుంది. నేను రెండో పెళ్లి చేసుకోవడం అనేది నా కూతురికి ఇష్టం లేదు. అక్కడ వాళ్ళకి టగ్ ఆఫ్ వార్ స్టార్ట్ అవుతుంది. యాజ్ ఎ ఫ్యామిలీ కౌన్సిలర్ చెప్తున్నాను నేను, అది ఫ్రిక్షన్, అది స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ అమ్మాయి ఏం చేసిన ఆ అమ్మాయికి వ్యతిరేకత, ఆ అమ్మాయి ఏం చేసిన ఈ అమ్మాయికి వ్యతిరేకత, ఇది పెరుగుతూ ఉంటుంది. మధ్యలో ఉన్న వాళ్ళు దీన్ని గమనించరు. ఏమంటారంటే, తల్లి ఇష్టం ఉన్న బంధువులు తల్లి ఎంత కష్టపడుతుందమ్మా అంటారు. బిడ్డ ఇష్టం ఉన్న బంధువులు లేదా ఫ్రెండ్స్, ఆ పిల్లని ఎన్ని కష్టాలు పెడుతుందమ్మా. ఆ పిల్లతోటి అంటారు, మీ అమ్మ చూసావా, నేను వదిలేసి నీ చెల్లెల్ని తీసుకుని వెళ్ళింది, ఏమే నీ చెల్లికి అంత పెట్టుకొని ఇచ్చింది, నీకింత పెట్టుకొని. ఈ వేరియేషన్స్ స్టార్ట్ అయిపోయింది. అమ్మాయి మైండ్ పొల్యూట్ అయిపోయింది. ఎక్కడి వరకు వెళ్ళిందంటే, ప్రియుడి అమ్మాయి ఎవరో లవర్ అని చెప్తున్నారు, ఆ అబ్బాయితో కలిపి తల్లిని చంపేసేంత స్థితికి తీసుకొచ్చారు. అసలు మీరు అక్కడ ఎండ్ చేస్తున్నారమ్మా. కీలకం ఇక్కడే ఉంది. అసలు ఆ అమ్మాయి ఎందుకు ఎంచుకుంది, అమ్మాయి ఎందుకు ఎంచుకుంది అనేది ఇక్కడ క్వశ్చన్. ప్రేమ కోసం కాదు. ఈ అమ్మాయి ఇంటికిలో నుంచి బయటికి వెళ్ళడానికి తనకు ఒక భర్త కావాలి, ఒక మగవాడు కావాలి. ఆ మగవాడు ఎవరై ఉండాలి, వాళ్ళ అమ్మని ఎదిరించేవాడై ఉండాలి.
వాళ్ళ అమ్మని ఎదిరించి నిలబడేవాడు ఉండాలి. వాళ్ళ కోసం సెర్చ్ చేసింది ఆ అమ్మాయి చేయకుండా లేదు. ఆ అమ్మాయి చాలా మంచిది, ఇంతవరకు ఎవరు దొరకలేదని చెప్తున్నారు. ఆ అమ్మాయిని అందరినీ అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చింది. వీడు వాడు బాగానే ఉన్నాడు తెచ్చుకుందాం అంటే మమ్మ ఉన్నది అంతే పడి ఉంటాడు, పారిపోతాడు వాడు. మమ్మల్ని చూస్తేనే వీడు పారిపోతాడు. ఇలా సెలెక్ట్ చేసుకుని వీడిలో ఉన్నటువంటి నిర్లక్ష్య ధోరణి ఒక విధమైనటువంటి ఆ హీరోయిజం చూసింది. వాడిలో ఉన్నటువంటి వ్యతిరేక భావన, సమాజాన్ని నిర్లక్ష్యంగా చూడడం, వాడొక హీరో లాగా ఈ అమ్మాయికి కనిపించాడు. దానికి ప్లస్ పాయింట్ ఏమైందంటే అతగాడి ఇల్లు కూడా అలాగే ఉంది. ఆ తల్లి చూడండి ఎలా మాట్లాడుతుందో, ఏమైతుందండి రేపు ఎల్లుండో వస్తాడు కదా బయటికి తెచ్చుకుంటాం పోయాను. చంపడం మంచి పని చేశాడు, వినండి, తెచ్చుకుంటామండి, చంపి మంచి పనే చేశాడండి అంటే అక్కడ ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి 4 రోజులు ఉన్నప్పుడు ఆ కుటుంబం యొక్క పరిస్థితిని క్రిస్టల్ క్లియర్ గా ఇంట్లో ఉండి గమనించింది ఏంటంటే, నా తల్లిని ఎదిరించగలిగే వాళ్ళు వీళ్ళే, నా తల్లిని ఎదిరించి ఏం చేసైనా నన్ను తెచ్చుకునే వాళ్ళు వీళ్ళే. అక్కడ వాళ్ళు హీరోయిన్లుగా కనపడ్డారు అమ్మాయికి. అప్పుడు ఆ అమ్మాయి ఏం చేసిందంటే, ఎమోషనల్ గా మర్డర్ జరిగింది అని అంటే ఇక్కడ ఆ అమ్మాయికి వెళ్ళిపోవాలి. అక్కడ ఉన్న అంటే ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ఆడపిల్లలు ఉండరమ్మా, వెళ్ళిపోవాలంటే మైనరు వెళ్ళిపోయింది, మళ్ళీ తెచ్చుకున్న తర్వాత ఒక్క ఆడపిల్ల ఒక డెసిషన్ తీసుకుందంటే నువ్వు మార్చడం చాలా కష్టం అమ్మా, చాలా టైం పడుతుంది. అక్కడ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ గొడవలు స్టార్ట్ అయినాయి. అప్పుడు ఈ అమ్మాయి ఏం చేసింది అని అంటే, నేను చచ్చిపోతానని వాడికి ఫోన్ చేసింది. ఎందుకు చచ్చిపోతావు అని అడిగినాడు. మా అమ్మని భరించలేకపోతున్నానంది. నువ్వెందుకు చావాలా అని అంది. అయితే నువ్వు చంపే. దిస్ ఇస్ ద స్టోరీ. సో బిహైండ్ ద క్రైమ్. అప్పుడు వాడేం చేశాడు, నేను చచ్చిపోతానంది. వాడు ఎక్కడో ఎమోషనల్ గా ఈ అమ్మాయికి లాక్ అయి ఉన్నాడుగా, అరే ఈ అమ్మాయి చచ్చిపోతుందేమోనని వాడు అప్రయత్నంగా వచ్చి ఇంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్ ఆ అమ్మాయి పట్ల జరిగినటువంటి తీరు. వాడిలో ఆల్రెడీ సమాజం అంటే వాడికి భయం లేదు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళిద్దరికీ కూడా భవిష్యత్ అంటే ఏంటో తెలియదు. భవిష్యత్తులో ఒక గోల్స్ లేవు. ఇక్కడ ఆడపిల్ల పెరగడానికి కుటుంబం ఒక్కటే బాధ్యత కాదు, బంధువులు, చుట్టూ ఉన్న సమాజము, అన్నిటికీ మించి చదువుతున్న పాఠశాల, ఆ స్కూల్లో ఉన్నటువంటి ఆడపిల్లలు కూడా మైండ్ మెచ్యూర్ ఉన్న ఆడపిల్లలు కాదు. వాళ్ళ ఇంటర్వ్యూలు చూశాను, ఎంత స్టూపిడ్గా ఉన్నాయంటే, పాపం అండి వాతలు పెట్టిందండి. అంటే ఆ అమ్మాయిని ఎంతసేపు అరే ఇది కాదు, మీ అమ్మతో ఇలా మలుచుకో, మీ అమ్మని ఇలా ప్రేమించు అని వాళ్ళు చెప్పలేదు. ఆ స్థితికి వాళ్ళు తీసుకెళ్లకుండా ఈ అమ్మాయిని సింపతి సీన్లోకి నెట్టేశారు. తన మీద తను సింపతి పెంచేసుకుని నేనన్నా చావాలి, ఆమన్నా చంపేయాలి. ఇలా చిన్నప్పటి నుంచి నాటుకున్నటువంటి విత్తనం మొలకెత్తి మానయి వేళ్ళుడుకున్నటువంటి ఆ నిస్తేజము, అరే ఇదే ఈ అమ్మాయే కనుక నేను ఒక మంచి ఫోక్ సింగర్ అవ్వాలి అని అనుకుంటే ఈ అమ్మాయి ఎవరి జోలికి వెళ్ళదమ్మా. ఒక గోల్ ఉండాలి మనిషి, ఫోకస్డ్ గా. ఎవరు కన్న తల్లిదండ్రులు వాటిల్ని నాటితే, సమాజము వాటికి నీరు పోస్తే, స్కూలు అనేటటువంటిది ఒక ఫెన్సింగ్ వేసి జాగ్రత్తగా పెంచుతుంది. అక్కడ ఉన్నటువంటి ఆ స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా, ఆ మాస్టర్ కూడా లైంగిక వేధింపులకు గురి చేశాడు. అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా ఇదే రిజెక్షన్ ఫేస్ చేసింది. సో నవీన్ గారు, ఇప్పుడు ఈ స్టోరీ మొత్తం విన్నారు కదా మీరు. అంటే దీంట్లో మెయిన్ కల్ప్రిట్ ఎవరు అని అంటే పేరెంట్స్ ఫస్ట్. అంటే పేరెంట్స్కి కౌన్సిలింగ్ అవసరము. అలాగే స్కూల్స్లో కూడా మనము ఎక్కడ ఏ స్కూల్ కూడా కౌన్సిలింగ్ అంటే ఎలా ఉండాలి ఏంటి అనేటువంటి విషయాలు చిన్నప్పటి నుంచే వాళ్ళ మెదళ్లలో నాటితే ఖచ్చితంగా వాళ్ళు దానికి ఫాలో అవుతారు. అంటే ఎక్కడ మార్పు రావాలి అనేది మీ ఉద్దేశం? డెఫినెట్ గా అవేర్నెస్ అనేది ఒక మల్టిపుల్ వేగా రావాలండి. మీరు నాట్ డెఫినెట్ గా ఫ్యామిలీ సిస్టమ్ ఈజ్ వన్ ఆఫ్ ద యూనిట్ ఆఫ్ అవర్ సొసైటీ. సో పేరెంట్స్, పేరెంటింగ్ స్టైల్స్ ఎలా ఉండాలంటే, ఒక రకంగా మీరు అన్నట్టు ఇందాక ఈ అమ్మాయి యొక్క స్టోరీలో ఎక్కువగా నెగ్లెక్ట్ఫుల్ ఆఫ్ చైల్డ్హుడ్ ఉన్నాయి. ఒక రకమైన అంటే లవింగ్నెస్ ఆఫ్ చైల్డ్హుడ్ అనేది మిస్ అయిపోయిందేమో ఆ అమ్మాయి. సో అంటే వీ డోంట్ నో, పర్సనల్ గా మనకున్న డీటెయిల్ అబ్జర్వేషన్ లేదు కాబట్టి మనం బయట నుంచి చూస్తున్న ఇన్ఫర్మేషన్ ని అనలైజ్ చేసుకోవడం తప్ప. సో ఈ నెగ్లెక్ట్ ఆఫ్ చైల్డ్హుడ్, సైకలాజికల్లీ నెగ్లెక్ట్ అయిపోవడం, తర్వాత లవ్లీనెస్ అనేది మిస్ అయిపోవడం, ఆ లవింగ్నెస్ మిస్ అయిపోవడం వల్ల తనకు ఎవరైతే తన మాట వినగలుగుతారో, ఎవరైతే మ్యానిపులేట్ చేయగలుగుతామో, సెల్ఫ్ ఎస్టీమ్ మెయింటైన్ అవుతుందో అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ ఈ రకమైన ఇన్సిడెంట్స్ మెల్ల సెలెక్ట్ చేసుకున్న తర్వాత జరిగే పర్యవసానము, దాని తర్వాత కన్సిక్వెన్సెస్, బహుశా విషయాలని పూర్తిగా అవగాహన లేకపోవడం వల్లే. ఒకవేళ ఆ అమ్మాయి ఓన్లీ ఆ అబ్బాయి యొక్క ప్యాషనేట్ లవ్ ని వీళ్ళు అబ్జెక్ట్ చేయడం వల్ల ఇంత క్రైమ్ కి ఒడిగట్టారా అంటే, ఇలాంటప్పుడు డెఫినెట్ గా
ఎమోషనల్ లిటరసీ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీలో కానీ స్కూల్స్ లో వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కరికులంలో కానీ. ఒక రకమైన రిజెక్షన్ వచ్చినప్పుడు కానీ హెల్తీ ప్యాషనేట్ థింగ్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎప్పుడైతే ఒక ప్యాషన్ యొక్క పర్స్యూవేషన్ లో ఎలా రాంగ్ కన్సిక్వెన్సెస్ వెళ్తాయి, ఎలా మనం రెక్టిఫై చేస్తున్నాం, ఇవన్నీ ఒక స్కూల్ కరికులంలో టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ ఎప్పటికప్పుడు చిల్డ్రన్స్ వాళ్ళ యొక్క ఎదుగుదల, మానసిక ఎదుగుదలలో మన యొక్క ఈ డిస్కషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా ఒక రకమైన నెగ్లెక్ట్ లేదు అంటే ఒక రకమైన స్టిగ్మా, ఇవి రెండూ కూడా అవసరం లేదు. ఎస్, సర్టెన్ టైమ్స్ లో అడాలసెంట్ ఆల్మోస్ట్ వీళ్ళు చేసే ప్రవర్తన అడాలసెంట్ కాస్త అడల్ట్హుడ్ లో చేసిన ప్రవర్తనలానే ఉన్నాయి, నో డౌట్. సో ఈ అన్ని విషయాలు సంగ్రహం తీసుకుని వాళ్ళకి కావాల్సిన నీడ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడంలో ఎంపతి లెస్ గా బిహేవ్ చేస్తున్నారు, తర్వాత ఒక ట్రాప్ లో బిహేవ్ చేస్తున్నారా, లేకుంటే ఒక రకమైన ఒక పర్మిసివ్, వాళ్ళు ఏం చేసినా కూడా సొసైటీ లీగల్ సిస్టమ్ ఒక రకమైన సూపర్విజన్ లో లేదు అన్న ఒక థాట్ లో చేస్తున్నారా, అవేర్నెస్ లేక చేస్తున్నారు. సో మల్టిపుల్ ఇష్యూస్ మనం అవగాహనలో తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళ యొక్క ఇండివిజువల్ పర్సనాలిటీ ట్రేట్స్ ఎలా డెవలప్ అవుతున్నాయి, ఒక కండక్ట్ అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ యొక్క రైట్ కోసం వేరే వ్యక్తి యొక్క బతికే రైట్ ను కూడా వీళ్ళు తీసేసుకుంటున్నారు. అది ఎవరో కాదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లో. అందులో ఎస్, డెఫినెట్ గా ఎదురిచ్చే వ్యక్తే కావాలని కోరుకున్నప్పుడు చంపే వ్యక్తినే సెలెక్ట్ చేసుకుంటున్నారా, అంటే ఎంత వీళ్ళ యొక్క మైండ్ సెట్ మెల్లమెల్లగా ఎలా డివేట్ అయిపోతున్నారు, ఐసోలేట్ అయిపోతున్నారు అని ఎప్పుడైనా పేరెంట్స్ గమనించడం కూడా ఇంపార్టెంట్. టీచర్స్ కానీ కొలీగ్స్ కానీ ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ వాళ్ళ యొక్క ఓవరాల్ డెవలప్మెంట్ లో సైకలాజికల్ డెవలప్మెంట్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే లవ్ అనేది ఒక కంపల్షన్ లా కాకుండా, వీళ్ళు లేకపోతే నేను బతకలేను, ఎవరైనా చంపైనా సరే నేను వీళ్ళని తెచ్చుకోవాలి, లేకుంటే నాకు దక్కంది నాకే దక్కాలి, అదే నా లవ్, అది దక్కకపోతే వేరే వాళ్ళకు కూడా దక్కకుండా చేయడం, ఇలాంటి ఇన్సిడెంట్స్ కొన్నిసార్లు ఎమోషనల్ ట్రాపింగ్ లాగా, ఎమోషనల్ మ్యానిపులేషన్ లాగా, అంటే నువ్వు లేకుండా నేను చనిపోతా, సూసైడ్ చేసుకుంటా. సో ఇటువంటివి డేంజరస్. ఒక ప్యాషన్ లో మనం ఇన్వాల్వ్ అయిపోతున్నామా, అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా తరతరాలుగా మనము ఎవరైనా సరే మన పిల్లలు మనం ప్రొటెక్షన్ చేసుకోవాల్సిందే. సో అందరికి కూడా అవగాహన కావాలి. సో ఈ అమ్మాయి నువ్వు ఇప్పుడు ఇక్కడ అమ్మాయి రోల్ తీసుకోవడం జరిగింది. సో నువ్వు చేయకపోతే నేను చనిపోతా. సో ఈ రకమైన టెండెన్సీస్ మనం అబ్జర్వ్ చేసుకుంటే తెలిసిపోతుంది ఎలాంటి ఛాయిస్ మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో ఇలా ఒక అవగాహన మినిమం, ఇంకొక పర్సన్ తో మనం రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాం, ఇంకొకరితో ట్రావెల్ చేస్తున్నాం, దీని యొక్క కన్సిక్వెన్సెస్ ఏంటి, ఇలా ఒక చిన్నపాటి కౌన్సిలింగ్ సెషన్స్ కూడా అవసరం. ఎందుకంటే ఎప్పుడైతే కన్ఫ్లిక్ట్స్ ఎప్పుడు కూడా ఎస్కలేట్ కాకముందే మనం కాస్త డిస్కషన్ చేస్తే, కౌన్సిలింగ్ చేస్తే ఆ రిలేషన్షిప్ అనేది హెల్తీ వేగా డెవలప్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సిచ్యువేషన్స్ ఎప్పుడైతే ఆ కన్ఫ్లిక్ట్స్ కాస్త ఎస్కలేట్ అయిపోయాయి, ఆల్మోస్ట్ ఆల్ ఇంకా తీవ్రమైన డెసిషన్ మేకింగ్ లో ఉన్నారు అన్నప్పుడు మనము అప్పుడు తీసుకోవడంలో కౌన్సిలింగ్ ఎక్కువగా ఉపయోగపడకపోగా ఇంకొకసారి వాళ్ళని పర్మిసివ్ యాటిట్యూడ్ మనం పెంచడం. అందుకోసం ప్రొటెక్షన్, సేఫ్టీ ఫస్ట్ ఇంపార్టెంట్. అది మదర్ కైనా, చైల్డ్ కైనా, లేకుంటే అబ్బాయికైనా, ఎవరికైనా ప్రాణం. సో షుడ్ బి సేఫ్టీ ఫస్ట్ ఇంపార్టెంట్ తీసుకుంటూ మినిమం విజ్ఞత, అవగాహన మన సమాజంలో పేరెంట్స్, చిల్డ్రన్స్ ఎలా ఇంపార్ట్ చేయాల్సిన బాధ్యత, ధర్మం ఖచ్చితంగా ఉన్నది. అది సింగిల్ పేరెంట్ అయినా, సపరేటెడ్ ఫ్యామిలీ అయినా, సింగిల్ లివింగ్ ఫ్యామిలీ అయినా, డైవర్స్ ఫ్యామిలీ అయినా. సో యాజ్ ఎ చిల్డ్రన్స్, ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ అందరు పిల్లల్లో సపరేట్ అయినా, డైవర్స్ అయినా, ఈ సింగిల్ పేరెంట్ ఉన్న అన్ని ఫ్యామిలీస్ లో జరగవండి. ఇంకొక విషయం ఏంటంటే నవీన్ గారు, ఏవైతే మనం చూసుకుంటూ వచ్చామో ఈ మధ్య కాలంలో ప్రతి ఒక ఇండివిడ్యువల్ క్రైమ్, అది ఎక్కడ మళ్ళీ సిమిలర్ గా ఇంకొకటి జరగదు. అవి చూస్తే ఒక్కొక్క డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్స్, ఒకదాన్ని మించి ఒక దాంట్లో ట్విస్ట్లు ఉంటా ఉన్నాయి. అంటే ఒక నేరాన్ని మనం చూస్తే ఇలా కూడా నేరం చెయ్యొచ్చా, ఇలా కూడా ఒక మనిషిని చంపొచ్చా అని ముక్కును వేలేసుకొని అంత భయానకమైనటువంటి మర్డర్లని చూసి, అంటే మీడియాలో చూస్తూ ఉండడం వల్ల, లేకపోతే యూట్యూబ్ లో వీడియోస్ వాళ్ళకి సెల్ ఫోన్ చేతిలో ఉండడం వలన, లేకపోతే ఎక్కడ ఏంటి దీనికి కారణం ఏంటి? అబ్జల్యూట్ అండి. ఇది ఒక రకంగా టెలివిజన్, సోషల్ మీడియా, మూవీస్, క్రైమ్స్, వెబ్ సిరీస్, వీటిలో నుంచి కొద్ది ఎక్స్పోజర్, వాటిలో నుంచి కొంత లెర్నింగ్ మెకానిజం, మోడలింగ్ మెకానిజమ్స్ లాగా వీళ్ళు కొన్ని అడాప్ట్, తనకున్న నీడ్స్ సాటిస్ఫై చేయడంలో ఈ రకమైన ప్రవర్తన పోర్ట్రేట్ చేసే క్యారెక్టర్స్ చూడడం వల్ల కూడా కొందరు ఇన్స్పైర్ అవుతారు. ఈ రకమైన పర్సనాలిటీ మెల్లమెల్లగా సోషల్ షేప్ చేయడంలో
ఇలాంటి మీడియా లేకుంటే మూవీస్ ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా డెఫినెట్ గా అదర్వైజ్ వితౌట్ ఎక్స్పోజర్ వితౌట్ నోయింగ్ దే కాంట్ డూ డైరెక్ట్లీ. ఎస్ ఈవెన్ డైరెక్ట్ చేసిన దానికి ఒక మెథడ్ సెలెక్షన్ ఇవన్నీ కూడా జనరేట్ కావాలంటే కాస్త ఎక్స్పోజ్ అవ్వడంలో ఉంటుంది. అందుకోసమే వీళ్ళు ఎలాంటి ఇప్పుడు లీజర్ టైంలో పిల్లలు ఈ పలానా టైంలో ఎవరితో స్పెండ్ చేస్తున్నారు, ఎక్కడ స్పెండ్ చేస్తున్నారు, ఎలాంటి మీడియాతో ఎక్స్పోజ్ అవుతున్నారు, ఇవి ఖచ్చితంగా ఎంతో కొంత ప్రతిసారి కాకపోయినా కూడా కాస్త కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా పేరెంట్స్, చిల్డ్రన్స్, టీచర్స్ ఇలాంటి ఒక హెల్తీ వాతావరణం ఏర్పడితే మాత్రం డెఫినెట్ గా ఇలాంటి ఇన్సిడెంట్స్ తక్కువగా నోట్ అవ్వడం జరుగుతుంది. ఈ మధ్య ఎన్సీఆర్బి లాంటి డేటా చూసినా కూడా లవ్ రిలేటెడ్ డెత్స్, లవ్ రిలేటెడ్ క్రైమ్స్ అనే ఒక కేటగిరీ ఉందండి. ఆ కేటగిరీలో చూస్తుంటే ఇప్పుడు ఎవ్రీ ఇయర్ 20% ఇంక్రీజ్ అయితే వస్తుందండి. దీంతో వీళ్ళు కమిటెడ్ హోమిసైడ్ తర్వాత సూసైడ్ చేసుకున్న ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి మనం. అంటే ఇలాంటి ఇన్సిడెంట్ లో ఖచ్చితంగా అంటే హోమిసైడ్ చేసిన వ్యక్తి మళ్ళీ సూసైడ్ కూడా చేసుకుంటున్నాడు. ఇది సిగ్నిఫికెంట్ నెంబర్ కూడా ఉంది, అబౌవ్ 40% ఉందండి. అందులో ఎస్పెషల్లీ మేజర్లీ యంగ్ అడల్ట్స్ ఎక్కువ ఉన్నారు. సో ఇది చూస్తుంటే ఖచ్చితంగా వీళ్ళలో బ్రెయిన్ డెవలప్మెంట్ లో సైకలాజికల్ డెవలప్మెంట్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లే రోల్. అంటే ఈ రకమైన పర్సనాలిటీ క్యారెక్టర్ లేదంటే ఒక అపోజిషన్ డెఫిషియెంట్ క్యారెక్టర్స్ అంటే ఎప్పుడు నెగిటివిస్టిక్ డెఫియంట్ మోడ్ ఆఫ్ యాటిట్యూడ్ స్టైల్ ఎక్కువగా స్కూల్లో అబ్జర్వ్ చేస్తున్నామా, లేకుంటే వేరే వాళ్ళ రైట్ ని డిస్కార్డ్ చేసి నాకు కావాల్సిన నాకే తెచ్చుకోవాలని ఫిజికల్ ఫైటింగ్ కానీ, వర్బల్ అబ్యూస్ కానీ, లేకుంటే వైలెన్స్ మెథడ్స్ కానీ చూసే ఒక కండక్ట్ డిజార్డర్ చూస్తున్నామా. సో ఫర్ ఎగ్జాంపుల్ యాంటీ సోషల్ టెండెన్సీస్ మనం ఏమైనా ఎక్కువ నోటిఫై చేస్తున్నామా, అబౌవ్ ఒక 4 years అబౌవ్ ఉన్న వాళ్ళు వీళ్ళు సెక్షువల్ గా సెక్షువల్ గా విక్టిమైజ్ చేయడము, లేకుంటే వైలెన్స్ ఎపిసోడ్ చేయడము, రూల్స్ ని బేఖాతరు చేయడం, ఇలాంటి ఇన్సిడెంట్స్ రిపీటెడ్ గా చేస్తున్నారు. ఇవి డెఫినెట్ గా మనకు ఒక రకమైన పర్సనాలిటీ ఆస్పెక్ట్ లో చూడడం. కొన్నిసార్లు బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్స్ అంటారు, కొన్ని నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్. ఫర్ ఎగ్జాంపుల్ లవ్ అన్న క్యారెక్టర్ మనం డిస్కస్ చేయాలనుకుంటే లవ్ అనేది ఈజ్ నాట్ ఎ రిలేషన్షిప్ ఆఫ్ ద కంపల్షన్, లేకుంటే ఒక రకమైన ఒక నాన్ టార్గెటింగ్ రిజెక్షన్ అలాంటిది కాదండి, ఒక కేరింగ్ ఆఫ్ యాటిట్యూడ్ లాంటిది. కాబట్టి ఇది ఇటువంటి టెండెన్సీస్ ఉన్న వాళ్ళు ఈ రకమైన క్రైమ్స్ ఎక్కువగా చేసే పాత్రల్లో ఇవి ఎక్కువగా ఇటువంటి ఫ్యాక్టర్స్ దోహదపడుతుంటాయి. దట్స్ వై ఎమోషనల్ హెల్త్ యొక్క లిటరసీ ఇన్ అర్లీ స్కూల్లో చాలా ఇంపార్టెంట్. అర్లీ స్కూల్ డేస్ లో వాట్ ఈస్ ద గుడ్ టచ్, వాట్ ఈస్ ద బ్యాడ్ టచ్ తో పాటు స్కూల్లోనే ఫిజికల్ ఫిట్నెస్ చెప్తారు కదా, అలాగే మెంటల్ స్ట్రెంగ్ చేసుకోవడానికి కూడా ఏం చేయాలనేది కూడా స్కూల్ నుంచే అది చెప్పాలి. మెంటల్ ఫిట్నెస్ అనేది వెరీ ఇంపార్టెంట్. మెంటల్ హెల్త్ లిటరసీస్ కి ఒక సపరేట్ ఒక కరికులం ఎస్టాబ్లిష్ చేయడం చాలా ఇంపార్టెంట్. దీంట్లో కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్, ఒక కమ్యూనికేషన్ స్టైల్, ఒక హెల్తీ ప్యాషన్ అచీవ్మెంట్, రిలేషన్షిప్ మెయింటెనెన్స్ ఎలా చేయాలి ఒక హెల్తీ వేగా, దీస్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. రైట్. ఇంకోటి సోషల్ పరంగా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యాస్ట్ వైజ్ డిఫరెన్సెస్, జెండర్ వైజ్ డిఫరెన్సెస్, తర్వాత రిలీజియన్ వైజ్ డిఫరెన్సెస్ మనం ఎక్కువ నోటిఫై చేస్తుంటాం ప్రాబ్లమ్స్ కాన్ఫ్లిక్ట్ రీచ్ చేయడంలో. వీళ్ళు ఇక్కడ ఇటువంటి విషయాల్లో ఒక ఎవరైతే ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళ యొక్క కల్చరల్, వాళ్ళ యొక్క వాల్యూస్ ఇంపార్ట్ చేస్తూ మీ నీడ్స్ మా కల్చర్ సాటిస్ఫై చేస్తుంది అన్న ఒక భరోసా క్రియేట్ చేయాలి. ఇంపార్టెంట్. చదువు నువ్వు ఫ్యామిలీ అంటే నువ్వు మా నుంచి రిసోర్సెస్ యూజ్ చేసుకుంటున్నావు కాబట్టి ఓన్లీ నువ్వు అకాడమికల్ గా ఎదగాలి అన్నది అని కాకుండా హోలిస్టికల్ గా అంటే అకాడమిక్ తో పాటు పర్సనాలిటీ పరంగా, ఫిజియలాజికల్ గా, సోషల్ గా, రిలేషన్షిప్ పరంగా ఎదిగే ప్రాసెస్ లో నీకు అన్ని రకాలుగా మన కమ్యూనిటీ, మన వాల్యూస్, మన కల్చర్ కూడా అన్ని కూడా ప్రొవైడ్ చేయగలదు అన్న భరోసా ఇస్తే, అది ఎలా ఇస్తాం? ఫ్రీక్వెంట్ గా నీ యొక్క ఫ్యామిలీ వాల్యూస్ లో వాళ్ళకి పార్టిసిపేట్ చేయండి. మా అమ్మాయి చదువుతుంది, మా అమ్మాయి ఎక్కడ పోదండి, మా అబ్బాయి ఎక్కడికి పోడు, ఓన్లీ చదువు మాత్రం చదువుతుంటాడు, ఏ ఫంక్షన్ రాడు, మా బోర్డు చాలా మంచివాడు అంటే ఒక రకమైన ఐసోలేషన్ ని అకాడమికల్ గా లేకుంటే వేరే వాటితో ఐసోలేట్ చేస్తూ దాన్ని గ్లామరైజ్ చేస్తున్నాం. సో ప్రియా గారు నవీన్ గారు మళ్ళీ మాట్లాడతాను. రీల్స్ లో కొన్ని మీమ్స్ ఇవన్నీ చూస్తే అంటే హనీమూన్కి వెళ్ళొచ్చే తన కొడుకుకి ఆ తల్లి చాలా ఆనందంగా హ్యాపీగా అమ్మయ్య నా కొడుకు తిరిగి వచ్చాడు అని హారతి ఇవ్వడము, ఇలాంటివి చూసి ఇంకొకటి ఏమో పెళ్లి తాళి కడుతూ ఉంటాడు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురిని ఓకేనా నీకు కట్టనా అని అడగడము. ఏంటండి ఇది, ఎంత ఘోరం! అంటే హ్యూమిలేట్ చేయడం అంటే ఉన్నదాన్ని ఇంకా పెంచడం అన్నమాట. పెంచడం కాదు, అంటే దానిలో ఉన్నటువంటి ఇంటెన్సిటీని మనకి చూపిస్తుంది. అట్లా కాదు. ఇప్పుడు నేనేమంటానంటే వాళ్ళకి నైతిక ధైర్యం ఇవ్వాల్సింది పోయి మళ్ళీ ఇంకా మగ పిల్లల్ని ఇంకా భయపెట్టేటటువంటి మీన్స్ ఇవన్నీ కూడా
భయపడే అది ఎందుకు సిచ్యువేషన్ ఉండాలి? క్రియేట్ చేసాం. ఎందుకు ఉండాలి? అసలు అలాంటివి ఎందుకు చేస్తున్నారు? ఓకేనా, పెళ్లి చేయడం ఎందుకు, నువ్వు హారతి ఇవ్వడం ఎందుకు? సో ఇంటికి తెచ్చుకునేటటువంటి కోడల యాటిట్యూడ్ ఏంటి అనేది నీకు ఇవాళ లాటరీ అనుకుంటున్నారా? సో ఇవన్నీ ఏంటంటే మగాళ్ళ మీద వాళ్ళ మీద వాళ్ళకి సింపతిని తీసుకొచ్చే చర్యలు ఇవన్నీ కూడా ఇలాంటి చెత్త చేయొద్దు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని చేస్తున్నారు కదా, బాగా విపరీతంగా గొప్పగా చేసుకొని మళ్ళీ అవి పెళ్లిళ్లలో అవి ప్లే చేయడము, చాలా హీరోయిన్ లాగా వాళ్ళని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ఓకే ఫైన్, కానీ ఈ ప్రీ వెడ్డింగ్ కౌన్సిల్ అనేది ఒకటి చాలా ముఖ్యమేమో. ఎగ్జాక్ట్లీ, నేను కొన్ని సంవత్సరాల నుంచి మొత్తుకున్నాను. అది పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళకి, వాళ్ళ పేరెంట్స్ కి, అబ్బాయి పేరెంట్స్ కి, అమ్మాయి పేరెంట్స్ కి, అందరికి ఈ ప్రీ వెడ్డింగ్ కౌన్సిల్ అనేది చేస్తే, కౌన్సిలింగ్ అనేది చేస్తే చాలా బెటర్ ఏమో. రెండు నేను డిమాండ్ ఎప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే, ప్రీ వెడ్డింగ్ కౌన్సిల్ ఒకటి, వెడ్డింగ్ కి ముందే ఒక అగ్రిమెంట్ చేసుకోవాలి. ఏంటి అనంటే, వీళ్ళు ఒక్కొక్కళ్ళలో ఎక్స్లు ఎవరున్నారో ఏముంది, వాళ్ళ జీవిత చరిత్ర మొత్తం ఇక్కడ పెట్టండి అగ్రిమెంట్ లో. మీరు ఏమి ఇస్తున్నారు, వీళ్ళకి ఏమున్నాయి, బీపీలు ఉన్నాయా, షుగర్లు ఉన్నాయా, ఇంకేదన్నా ఉన్నాయా, అన్నిటిని నేను ఒప్పుకొని నేను ఈ పెళ్లి చేసుకుంటున్నాను అనేటటువంటి సంతకం ఒకటి పెడితే ఏమవుతుంది అనంటే, వీళ్ళ మధ్య అసలు ముందు అది ఆ అగ్రిమెంట్కి వచ్చేటప్పటికే ఎవరెవరు ఏంటనేది అర్థమైపోతుంది, వెనక్కి వెళ్ళిపోతారు. ఇంకొకటి ఏంటంటే, అన్ని అగ్రిమెంట్ మీద పెట్టుకొని చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే, ఇలాంటి క్రైమ్ ఇష్యూస్ తగ్గడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మా దగ్గరికి వస్తే వాళ్ళు మాట్లాడేటటువంటి దాన్ని బట్టే మేము చెప్తాం, వీళ్ళు ఉంటారా ఉండరా, ఈ సంబంధాలు నిలబడతాయా నిలబడవా. ఎట్టి పరిస్థితుల్లోనే ఇందాక నేను మీకు చెప్పాను, ఇప్పుడు అందరూ మర్డర్ చేసింది రాక్షసి అని అసలు ఈ అమ్మాయి యొక్క సైకాలజీని ఎవరైనా చెప్పారా మీడియాలో? జరగాల్సిన డిస్కషన్స్ ఏంటి, ఎంత రాక్షసో కాదు, అంత రాక్షసి అనేటటువంటి మనం పెట్టినటువంటి పేరుకున్న సైకాలజీ ఎలా ఏర్పడింది అమ్మాయికి అనేటటువంటిది రూట్ కాజ్ లో ఎవరూ చెప్పట్లేదు. ఇందాక సార్ ఒక మాట, టెండర్ ఏజ్ లో అది ఎలా వచ్చింది, ఎలా డెవలప్ అయింది. ఇందాక సార్ ఒక మంచి మాట చెప్పారు, ఏంటంటే ఇప్పుడు కౌన్సిలింగ్స్ సైక్రాటిస్టులతోటి పిల్లలకి కానీ కౌన్సిలింగ్స్ ఉండాలి. స్కూల్లో వీళ్ళకి మెంటర్స్ని ఏర్పాటు చేయాలి. నేనేమంటాను అంటే, స్కూల్లో మెంటర్స్ని సైకాలజిస్టులుగా ఏర్పాటు చేసినంత మాత్రాన పిల్లలతో మాట్లాడి ఏమి లాభం? వేరే పేరెంట్స్ తోటి కూడా ఉండాలి. వీళ్ళు ఏం కంప్లైంట్ చేస్తున్నారో వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళు ఏం కంప్లైంట్ చేస్తున్నారో వీళ్ళని మనం కౌన్సిలింగ్ చేయాలి. నేను ఎంత నంబర్ ఆఫ్ కాలేజెస్ లో కానీ స్కూల్స్ లో కానీ ప్రిన్సిపల్స్ కి డైరెక్ట్ గా ఫోన్లు చేసి మరీ చెప్తా, అమ్మా దయచేసి స్కూల్ అనేటటువంటిది మార్కులతోటి మీరు ముడిపెట్టకండి. ఎందుకంటే రేపొద్దున మీ స్కూల్స్ మూసుకునే టైం వస్తుంది. ఎందుకంటే రేపొద్దున ఏమ్మా ఇంత చేసినాడు, రేపొద్దున నాకు కాలేజ్ అక్కర్లేదని చెప్పేసి అని, చదువు అక్కర్లేదని యువతంతా ఒక డెసిషన్ తీసుకుని పుస్తకాలు బయట పారేసి రోడ్డు మీద తిరిగితే తల్లిదండ్రులు పేకలేరు, ప్రభుత్వం పేకలేదు, ఎవ్వరు పేకలేరు. అరే నీ దగ్గర ఒక మంచి స్టూడెంట్ని తయారు చేయాలనేటటువంటి ఆలోచన నీకు లేదు. అలాగే ఒక మంచి బిడ్డగా నా బిడ్డను తయారు చేసుకోవాలనే ఆలోచన ఎంతమంది పేరెంట్స్కి ఉంది. అలాగే నేను ఒక మంచి పౌరుడిగా తయారవ్వాలి అనేటటువంటి అతనిలో ఆ భావాన్ని తీసుకురావడానికి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా దోహదపడుతున్నాయి. సో ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. వీటన్నిటి మీద చర్చ జరగకుండా మర్డర్ ఎలా జరిగింది, ఎంత దారుణంగా చేసింది, ఎంత మతి లేకుండా చేసింది, ఎంత రాక్షసంగా చేసింది. నాకు ఇంకొక డౌట్ ఏంటంటే ప్రియా గారు, ఇప్పుడు ఇష్టం లేనటువంటి వ్యక్తితో పెళ్లి చేశారు, ఫైన్, దానికి ఇంకా ఆప్షన్స్ లేవా? అంటే మీలాంటి ఫ్యామిలీ కౌన్సిలర్ దగ్గరికి రావచ్చు, అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి డైవోర్స్ తీసుకోవచ్చు, విడిపోవచ్చు, విడాకులు తీసుకొని ఉండొచ్చు, ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేయొచ్చు. ఇంతటి దానికి సొంతం వాళ్ళు కన్నటువంటి పిల్లల్ని చంపేయడము, ఎవరో నీతో జీవితం పంచుకుందామని వచ్చినటువంటి పెళ్లి కొడుకుని, అన్యం పుణ్యం ఎరిగినటువంటి పెళ్లి కొడుకు అతన్ని తీసుకెళ్లి హనీమూన్ పేరుతో తీసుకెళ్లి మర్డర్ చేయడం, ఇవన్నీ ఎందుకు? అంటే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలమ్మా, ఒక మనిషి ఒక మర్డర్ చేస్తున్నాడు అనంటే ఆ టెండెన్సీ ఎక్కడి నుంచి వచ్చిందనేది ఇందాక ఒకటి మనం మాట్లాడుకున్నాం. అలాగే మల్టిపుల్ డిజార్డర్స్ ఉంటాయి మనిషిలో. ఇప్పుడు ఆయన అన్నది అదే, పెళ్లికి ముందు కనీసం వాళ్ళ సైకాలజీ ఏంటి అనేది ఇలాంటి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇప్పించి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేటటువంటి మనస్తత్వాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఒక రోజు జరిగేది కాదు. నేను చెప్పా, మర్డర్లో కూడా క్షణికావేశంతో చేసినవి ఉంటే, ప్రీ ప్లాన్తో చేసినవి ఉంటే, ఆ సిచ్యుయేషనల్లీ తీసుకునేటటువంటి ఎందుకు వెళ్ళరు అని అడుగుతున్నాను. అంటే సోషల్ స్టిగ్మా కాదమ్మా, వీళ్ళకి సమాజంలో బయటికి రావాలంటే పేరెంట్స్ చంపేస్తామంటారు. అదే ఇంకొకటి లేదా ఇంకేదో ఉంటది, లేదా ఎవరి మీద ఉన్న కసి వీళ్ళు బలైపోతారు.
ఎవరి మీద ఉన్న కోపం వీళ్ళు బలైపోతారు. మీరు అనొచ్చు బిడ్డల్ని చంపేయాలా, చంపేసి తీసుకొని వెళ్ళాలంటే అవతలు ఉన్నటువంటి వాడు ఏం భరోసా ఇచ్చాడు. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది అసలు ఈ సమాజంలో చట్టం అనేటటువంటిది పని చేస్తుందా లేదా. పోలీసులు ఏమయ్యారు, ఇందాక జరిగినటువంటి మర్డర్ కేసులోనే తల్లిని చంపినటువంటి కేసులో కౌన్సిలింగ్ ఏమి ఇచ్చారు అనేటటువంటిది ఆ డిఎస్పీ గారిని చెప్పండి నాకు. అసలు వాళ్ళు ఎవరు కౌన్సిలింగ్ ఇచ్చారు, అసలు ఎవరు ఈ స్థితిని వీళ్ళిద్దరు మనస్తత్వాల్ని ఎవరు పసిగట్టారు, అసలు ఆ అమ్మాయితో మాట్లాడినటువంటి కౌన్సిలింగ్ ఆఫీసర్ ఎవరు, ముందు వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఆ అమ్మాయి ఎక్కడ గాయపడింది, ఆ అమ్మాయి మనసులో ఏముంది ఆ తల్లికి నేరేట్ చేశారా వాళ్ళు, అలాగే అతన్ని వదిలేశారు. అరే వీళ్ళిద్దరు మనస్తత్వాలు ఎలా ఉన్నాయని విడివిడిగా కూర్చోబెడితే ఆ అమ్మాయి ఆలోచనలు ఈ అబ్బాయి చెప్తాడు, ఈ అబ్బాయి ఆలోచనలు అమ్మాయి ఖచ్చితంగా చెప్పి తీరుతుంది. అక్కడే మీకు ప్రమాద గంటికలు మోగుతున్నాయా లేదా, ప్రమాదం ఉందా లేదా అనేటటువంటిది తెలుస్తుంది. అంటే ఇవాళ నేను చాలా కౌన్సిలింగ్స్ మా పోలీస్ స్టేషన్లో జరిగాయి, నేను చూస్తున్నాను కదమ్మా. ఎంత అంటే ఎదుటాడు చెప్పేది ఏంటంటే వీళ్ళకి ఒక అసహనం ఉంటుంది లోపల ఆఫీసర్లకి. ఎందుకంటే నంబర్ ఆఫ్ కేసులు వస్తూ ఉంటాయి, వాళ్ళని మనం అనాలా అనకూడదా అంటే విషయం ఏంటంటే వాళ్ళు ఆ స్థితిలో కూర్చున్నారు కాబట్టి, డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి, జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి దాన్ని డెడికేటెడ్ గా చేయాల్సిన అవసరం ఉంటుందేమ్మా. నా దగ్గర కౌన్సిలింగ్ వస్తారు, ఫీజు కడతారు, కట్టినప్పుడు నేను కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా నేను కొంత టైం వాళ్ళకి కేటాయించాలి. లేదమ్మా టైం అయిపోయింది వెళ్ళిపోమ్మా, సరేలేమ్మా అని నా సోది నాకే చెప్పుకుంటూ కూర్చొని ఉంటే ఖచ్చితంగా వాళ్ళు సాటిస్ఫై కాదు. ఇవి మళ్ళీ పునరావృతం అవ్వకుండా ఉండాలంటే మార్పు అనేది ఎక్కడి నుంచి రావాలి? నేను ఇందాకే చెప్పా, కుటుంబం నుంచి రావాలి, చుట్టూ ఉన్నటువంటి సమాజం ఆలోచించాలి ఎలా జరుగుతుంది అనేటటువంటిది. అలాగే చట్టాలు కూడా చట్టంలో కూర్చున్నటువంటి చట్ట సభల్లో ఉన్నటువంటి సోకాళ్ళు కద్దరు చొక్కాలు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఎందుకంటే వీళ్ళు పిల్లల గురించి ఆలోచించరు, ఎందుకంటే వాళ్ళకి ఓటు హక్కు లేదు కదా, కాబట్టి వాళ్ళు పనికిరారు. ఓటు హక్కు వచ్చినటువంటి యువతకి ఈరోజు గంజాయి విస్తారంగా దొరికేస్తుంది, డ్రగ్స్ భయంకరంగా దొరికేస్తున్నాయి. అసలు ఈ వ్యాపారాలు చేసేటోడు ఎవడం, ఇలాంటి వాడిని తెచ్చి మనము ఈరోజు రాజకీయ నాయకులుగా మన ప్రతినిధులుగా ఎన్నుకొని చట్టసభలకు పంపిస్తే వాడు ఇలాంటి చట్టాలని వాడి కోసం ఉపయోగించుకుంటూ ఈ విధంగా మన బతుకుల్ని ప్రశ్నపట్టారు. నవీన్ గారు మీరేం చెప్తారు ఫైనల్ గా, మార్పు అనేది ఎక్కడ రావాలి? ఎస్ అండి, అందరు సమాజంలో అందరూ బాధ్యతలు తీసుకోవాలి. ఫ్యామిలీస్ డెఫినెట్ గా చిల్డ్రన్స్ కి అందుబాటులో వాళ్ళ యొక్క మనస్తత్వము, వీళ్ళ తర్వాత మెంటల్ హెల్త్ అవేర్నెస్ వీళ్ళకి ఎంతవరకు పెరుగుతుంది, స్కూల్స్ లో ఎస్పెషల్లీ లిటరసీ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. తర్వాత ఒక రకంగా చెప్పాలంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ కూడా, సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ చేసుకునే స్కిల్స్ ని, తర్వాత ఒకసారి బ్రేకప్స్ రిలేషన్షిప్స్ అయినప్పుడు డిగ్నిఫైగా, తర్వాత ఒక రకంగా చెప్పాలంటే హెల్తీ వేగా ఎమోషన్ ని వెంటిలేట్ చేసేయడానికి పర్మిసివ్ ఇవ్వడము, ఇవన్నీ మనం అకంష్టం చేసుకుంటే మన లైఫ్ స్టైల్లో ఒకరికొకరుగా, ఏదో ఫ్రెండ్ అయినా కావచ్చు, బ్రదర్ అయినా కావచ్చు, ఫ్యామిలీ మెంబర్ అయినా కావచ్చు, టీచర్స్ అయినా కావచ్చు, ఎనీ కౌన్సిలర్స్, ఎస్ డెఫినెట్లీ దే ఆర్ వెరీ వెల్ ట్రైన్డ్ ఇన్ ద కౌన్సిలింగ్, హౌ టు డీల్ ద వన్ ఇష్యూ, వాట్ ఈస్ ద కన్సిక్వెన్సెస్ ఇఫ్ యూ టేక్ ఎనీ వన్ చాయిస్. ఒక చాయిస్ అనుకుంటున్నాం అంటే కనుక దీని కన్సిక్వెన్స్ ఇలా ఉంటాయి అన్న ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తే, ఒక మీరు అన్నట్టు ఎక్కడైతే ప్రాబ్లమ్ తో స్టక్ అయిపోయారో అది వాట్ ఎవర్ ద నేమ్ పెట్టుకోండి, లవ్ ఉందా, ప్యాషన్ ఉందా, ఇష్టం ఉందా, ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ ఉందా, దానికి వచ్చిన కాన్ఫ్లిక్ట్ ని రెజల్యూట్ చేసుకోవడానికి ఇలాంటి వైలెంట్ మెథడ్స్, ఎక్స్ట్రీమ్ మెథడ్స్ తీసుకోవాల్సిన ఆప్షన్ ఒకటే కాదు, దాని కన్సిక్వెన్సెస్ డెఫినెట్ గా దానికి తగ్గట్టు ఉంటాయి అన్న ఒక అవేర్నెస్ ఈ కౌన్సిలింగ్స్ లో ఇస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు, థ్యాంక్ యూ ప్రియా చౌదరి గారు. టైం పర్మిట్ చేయట్లేదు మనకి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.